ఇప్పుడు 120 రోజులు గడిచిపోయింది. సో ఎంపీ ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి. సో అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్ రిపీట్ అవుతాయి అనేసి సో అధికారంలో ఉన్న నాయకులు అంటున్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రజాపాలన ప్రజలే చెప్తారు. రానున్న ఎంపీ ఎలక్షన్లో కర్రగాసి వాత పెడతారు కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి. మరో విధంగా ఈరోజు ప్రజాపాలన ఎవరు కూడా మెచ్చుకొని పాలన. ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే బావిలు ఎండిపోయినాయి, చెరువులు ఎండిపోయినాయి, వాగులు ఎండిపోయినాయి, రైతు పంట ఎండిపోయింది. ఈరోజు రైతాంగం అంతా ఏడుస్తుంది. గత 10 ఏళ్లలో ఏ రోజు రైతుల కళ్ళలో కన్నీళ్లు చూడలేదు. మా ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో కాలువలు నీళ్ళు చూసినాం, చెరువులు నీళ్ళు చూసినాం, బావి అంతా నిన్న చూసినాం. ఇదంతా గత ప్రభుత్వ హయాం నిర్లక్ష్యము, గత ప్రభుత్వ హయాము ఖజానాను ఖాళీ చేసింది దీనివల్లనే అంటుర్రు ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులు. ఇప్పుడు చాతగానుడు ఏం చెప్తాడు? ఖజానా ఎక్కడ పోయింది? ఖజానా వస్తుంటే పోతూ ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర నెల నెల ఆదాయం పెరుగుతుంటే వస్తూ పోతుంటుంది. కానీ నువ్వు ఇచ్చిన హామీ ఫస్ట్ నెరవేరరాదు. చాతగాని హామీలు ఇవ్వడం వల్ల ఈరోజు నిర్లక్ష్యం అవుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాస్తవాన్ని చెప్పాలంటే. ఇప్పుడు మన హరీష్ రావు గారు ఒక మాట చెప్పారు, లేకపోతే ప్రాజెక్టు ముట్టడి చేస్తామని చెప్పేవారికి 6 గంటల్లో ఎలా నీళ్ళు వచ్చాయి? మరి అదే ఎగ్జాంపుల్ కదా. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో ఎంపీకి 1 సీటు 2 సీట్లు గెలిస్తే మా ఎక్కువ వాళ్ళు కొట్లాడుకోవడానికి సరిపోతుంది తప్ప ప్రజల కోసం ఆలోచించే ఆలోచన వాళ్ళకి లేదు. ఇది ఇది వాస్తవము. తెలంగాణ రానులో కేసీఆర్ అంటేనే తెలంగాణకి ఇంత అంత క్షేమం ఉండాలంటే కూడా కేసీఆర్ పరిపాలన బాగుంటుంది. కేసీఆర్ పార్టీని కంప్లీట్గా బొంద పెడతాం, దాంట్లో ఉన్న నాయకులంతా కూడా బయట వేరే ఇతరత్ర పార్టీలకు వెళ్ళిపోతున్నారు. సో రానున్న రోజుల్లో అసలు బీఆర్ఎస్ అనేదే ఉండదు అనేసి మన తాతమ్మ జేజమ్మ వచ్చినా, సోనియా గాంధీ వచ్చినా, రాహుల్ గాంధీ వచ్చినా, జేజమ్మ వచ్చినా కూడా కేసీఆర్ ఇంటికి కూడా పీకలేరు. టీఆర్ఎస్ పార్టీ కూడా ఏం చేయలేకపోతారు. వాళ్ళ పార్టీని బొంద పెట్టిన రోజులు వస్తాయి. వాళ్ళ సీఎం రేపు మాపో జైలు అవసరం, ఓటు నోటికి జైలు అవకాశం ఉంది. బీజేపీ పార్టీలో అవకాశం ఉన్నది. మా టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీని ఎవరు ఏం చేయలేరు కూడా. ఎట్లా చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో సీఎంగా ఉన్న వ్యక్తిని ఒక బీజేపీ పార్టీలోకి వెళ్తాడని ఎట్లా చెప్తారు? వాళ్ళ మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలే విమర్శిస్తారు కదా ముఖ్యమంత్రి గారిని. వాళ్ళే కదా బయటికి వెళ్తారు ఈరోజు. ఇప్పుడు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మా పార్టీ నాయకులు ఎందుకు తీసుకుంటున్నారు? మరి ఉనికిని కాపాడుకోవడానికా, లేదంటే ఓటుకు నోటు కేసులో ఇరుకుతాడు, లేదంటే జైలుకి వెళ్తాడనా? ఏ యాంగిల్లో మీరు బీజేపీకి వెళ్ళి సో మోడీ సర్కార్కి జై కొడతారనేసి? వాళ్ళ ఉనికిని కాపాడడం కదా. ఈసారి గెలిస్తే ముఖ్యమంత్రి, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి జైలుకి వెళ్తారు. తిహార్ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది ఓటు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు. అంతకని ఇంకోటి వేరేది ఏం మార్గం లేదు. కాబట్టి బీఆర్ఎస్ కార్యకర్తల్ని, మాజీ ఎమ్మెల్యేలని, మాజీ కార్యకర్తలు అందరినీ తీసుకోవడం జరుగుతుంది.